హైదరాబాదులో నడి రోడ్డుపై కొంతమంది రౌడీ షీటర్లు కత్తులతో వీరంగం సృష్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో అని చెప్పేసి అనుకుంటున్నారు. శాంతి భద్రతలు ఇంత దారుణానికి పోయాయా? రౌడీ షీటర్లకు కొంచెం కూడా భయం లేనటువంటి పరిస్థితి. జైల్లోకి వెళ్తారు, ఒక్కొక్కడు 5-6 కేసులు వాళ్ళ పైన ఉంటాయి. మళ్ళీ నడి రోడ్డు పైన ఏ మాత్రం భయపడకుండా కత్తులతో వీరంగం సృష్టించుకుంటూ ఒకరిని ఒకడు పొలుచుకొని చంపుకున్నటువంటి పరిస్థితులు. హైదరాబాద్లోని జయదిర్గుట్ట బస్ స్టాండ్ దగ్గరలో బాలేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఒక రౌడీ, రోషన్ సింగ్ అని చెప్పేసి ఇంకో రౌడీ, ఇద్దరు కలిసి వీరంగం సృష్టించారు. బాలేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రోషన్ను చంపడానికి వెళ్ళాడు అక్కడ. అంటే రోషన్ అంతకుముందే వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. తాగే సమయంలో బాలేశ్వర్ రెడ్డి లేడంట. రోషన్ అనే రౌడీ వాళ్ళందరూ చెప్పాడంట, బాలేశ్వర్ రెడ్డిని నేను చంపేస్తాను, నా విషయంలో ప్రతిసారి అడ్డుపడుతూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళతో చెప్పగానే వాళ్ళు వచ్చేసి ఈయనకు చెప్పారంట, ఈ రౌడీకి. ఈ రౌడీ వచ్చేసి నువ్వు నన్ను చంపడం ఏంటారు, నేను చంపేస్తానని చెప్పేసి కత్తి తీసుకొని అక్కడ రమ్మని చెప్పాడు. అక్కడికి రాగానే అతన్ని పొడవడం స్టార్ట్ చేశాడు. ఇంకో అతన్ని పట్టుకోవడం, మన డి సినిమాలో ఉన్నట్టుగా పొడవడంతో అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇంకో రౌడీ చనిపోయాడు. బాలేశ్వర్ రెడ్డి ముగ్గురు కలిసి ఇంకో ముగ్గురు చెందినటువంటి రౌడీలు పారిపోయారు. అంటే హైదరాబాద్లో శాంతి భద్రతలు ఇంత దారుణంగా ఉన్నాయంటే ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఏంటి నడి రోడ్లపైన చంపుకోవడం ఏంటి, కొట్టుకోవడం ఏంటి? ఇలాంటి వారిని చూసి ప్రజలు భయపడరా? ఇలాంటి వారిని చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ తిరుగుతారు రోడ్లపైన? అసలు ఈ రౌడీ షీటర్లు రోడ్లపైన తిరగడం ఏంటి? ఇంత దారుణానికి తెగిస్తూ ఉంటే అసలు ప్రజలు ఎలా పనులు చేసుకుంటూ ఉంటారు? సో పోలీసులు వీళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టినా కానీ వీళ్ళు బయటకు వస్తున్నారే. ఒక్కొక్కరి పైన రౌడీ షీటర్లు అంటే ఎన్ని కేసులు ఉన్నాయి? వీళ్ళని అసలు ఇలాగే ఉంటే ఎంతమందిని చంపుతారు, ఎంతమంది అమాయకులను చంపుతూ ఉంటారు? వీళ్ళని చూస్తూ ఉంటే ఇంకా వేరే వాళ్ళు భయపడే పరిస్థితి ఇక ఏమీ లేదు. బయట పక్కన ఎవరున్నారు ఏమీ లేదు. ఇక చంపుకోవడం అంటే ఈజీగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మచ్చిక చేసుకొని ఇక బయటపడడం ఈజీ, మా వాళ్ళు తెచ్చేసుకుంటారులే అనే ఉద్దేశమే కదా మీ ఉద్దేశం. వీరికి పైన పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పనిష్మెంట్ ఉండాలి వీళ్ళకి. అలా అయితేనే హైదరాబాద్ బాగుపడతా. లేకపోతే ఇలా చంపుకుంటూ పోతూ ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచన చేయండి.